చాలా పెద్ద పాట మన సినిమాలో. ఆ 2 మన సినిమాలో ఉన్నాయి. యా 2 మన సినిమాలో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది మూవీలో. అండ్ యా పాలిటిక్స్ కంటే విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ ఈ టైంకి రావాలని. బట్ దెన్ లాస్ట్ 1 month మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ అదే ఐపీఎల్ ఎలక్షన్స్. దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాం సార్ మూవీస్. దట్ వాజ్ వన్ థింగ్ వాట్ హ్యాపెండ్. బట్ ఐపీఎల్ 26th అయిపోతుంది, 31st మూవీ రిలీజ్. యా June 4th రిజల్ట్స్ ఉన్నాయి. బట్ దెన్ ఎలక్షన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ రియలీ. ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ అండి, ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు. రైట్ రైట్ రైట్. నేను సినిమా చూసినప్పుడు కూడా మనం సా ఇట్ సమ్ ఒక 3-4 months బ్యాక్ చూసినప్పుడు అయినా సినిమా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది సినిమా అన్నా. కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు. సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్ హైపర్ ఆల్ దిస్ స్టఫ్ ఉంది కదా, అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి. సో ఒక రేసీగా అంటే ఇలాంటి జోనర్స్ మన దగ్గర ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో. మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎక్సైటెడ్ అనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ లైక్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్ యూ హర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్? యాక్చువల్లీ అది కోవిడ్ టైంలో అయింది, సెకండ్ వేవ్ అనుకుంటా. సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగం ఉంది, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం తెలియదు అని. సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తులేదు. బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 26 hours, 24 hours పడుకోలేదు నేను. బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ వింటున్నాను సో అండ్ సో టైంకి అని. సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది ఇది అని అంటే ఎందుకులే అని సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా. ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా, టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని. బట్ కథ స్టార్ట్ చేసాడు, అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం. సో అది సో నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి. తర్వాత అప్పుడు చెప్పలేదు నేను, అంత పడుకోకుండా వచ్చాను. తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక. బట్ పర్సనలీ యూ లైక్ క్రికెట్ కదా, లైక్ యూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో is that a reason అన్నమాట? దాని వల్ల ఏమన్నా నాట్ రియల్లీ క్రికెట్ అని కదా, లైక్ ద ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అండ్ యా ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఐ వుడ్ నాట్ సే యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే. కరెక్ట్. సో ఐ వాజ్ హుక్డ్. ప్రశాంత్ నరేట్ చేస్తున్నంతసేపు ఓకే నెక్స్ట్ ఏమవుద్ది అని. అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ఎలాంటి ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది. సో there was no reason for me to not do this film because నాకు as an actor who's trying to find his foot, ఇలాంటి స్క్రిప్ట్ ఓవర్ హీరోయిక్గా లేదు, బట్ there is a heroism in it. There is an emotion which an actor of my screen experience should do. Right. Audience కు ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా. ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ చాలా మంది క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాల్లోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్తోని సిటీకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది మనం కూడా అలాగే కమ్ టు ఎస్పెషల్లీ సార్ నేను వనసల్ నుంచి జూబ్లీ హిల్స్ వచ్చా, బట్ అది కూడా వచ్చినట్టే. ఇప్పుడు ఎలా అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా రంగరాజన్ కానీ నేను జనరల్గా ఒక యూజువల్గానే కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం సాఫ్ట్, అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్. మనవాడికి ఇలా వెనకలు తీసుకెళ్ళి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తున్నా చూడు, ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడు అంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడనమాట. ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్లో చాలా కామ్గా ఉంటాడు, అలాగే తీసుకెళ్ళి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్ చేసుకుని లైక్ అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో నాకు అనిపించింది క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు, అంటే హీరోని క్యారెక్టర్గా చేయాలి, అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ.